నేను మీ డాక్టర్ దుర్గా శ్రీలక్ష్మి, కన్సల్టెంట్ అమ్మ హాస్పిటల్స్, విజయవాడ. ఈరోజు మనం గైనిక్గా ఆడవాళ్ళ సమస్యల్లో ముఖ్యమైనవి, వాళ్ళు తీసుకోవాల్సిన కేర్, హెల్త్ ఇష్యూస్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. జనరల్గా ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళకి అన్ని సమకూర్చి తమ గురించి ఇంపార్టెన్స్ ఇచ్చుకోరు. వాళ్ళే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆడవాళ్ళ కంప్లైంట్స్కి, వాళ్ళ హెల్త్ ఇష్యూస్కి లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఈవెన్ ఇన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అట్లా ఉండకుండా వాళ్ళు దే షుడ్ కమ్ అవుట్, ఎక్స్ప్రెస్ దేర్ ప్రాబ్లమ్స్. ఫీమేల్ హెల్త్ గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా ఏజ్ గ్రూప్స్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. పెరిప్యూబర్టల్ అంటే యుక్త వయసు, మెనార్కి అంటే 12 ఏళ్ళు నుంచి 14 ఏళ్ల వయసులో మెనార్కి పెద్ద మనిషి అవుతుంటారు. ఆ ఏజ్కి ముందు, ఆ ఏజ్ పోస్ట్ ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్స్లో కామన్గా వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే వైట్ డిశ్చార్జ్. చాలామంది పిల్లలు తీసుకొస్తారు వైట్ డిశ్చార్జ్ అని. ఇది చాలా శాతం వరకు ఫిజియలాజికల్ అంటాము. అంటే హార్మోన్స్ ఎఫెక్ట్ వలన జననేంద్రియాలు ఏర్పడేటప్పుడు కొంత తడి అనేది ఏర్పడుతుంది యోనిలో, అది వైట్ డిశ్చార్జ్ అంటారు. అసలు ఇది ప్రాబ్లమే కాదు, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ నార్మల్ రెస్పాన్స్ ఇన్ ద బాడీ. అలాగే పెద్ద మనిషి అయిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు అది మెచ్యూరిటీ అవుతుంది. హైపోథాలమో పిట్యూటరీ యాక్సిస్ అంటే మెదడు నుంచి వచ్చే హార్మోన్స్ గర్భసంచిలో పనిచేసే దగ్గర అవి మెచ్యూర్ అయ్యే లోపల కొంత ఇర్రెగ్యులారిటీస్ ఉంటుంది. 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు డిలేడ్ సైకిల్స్ అని, షార్ట్ సైకిల్స్ అని జరుగుతుంటుంది. దాని గురించి వరి అవనవసరం లేదు. అయితే కూడాను ఒక్కసారి ఎగ్జామినేషన్ హాస్పిటల్కి వెళ్ళి గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే మంచిది. టీనేజర్స్లో చాలామంది ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని, అలాగే డేట్స్లో మెన్స్ట్రల్ పెయిన్ అని వస్తుంటారు. వీటిల్లో కామన్గా మనం చూసే కండిషన్స్ వచ్చి పాలిసిస్టిక్ ఓవరీస్, లైఫ్ స్టైల్లో అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ జరగటం వలన పీసీఓ డెవలప్ అయ్యి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ రావటము, అధికంగా బరువు పెరగటము, అన్వాంటెడ్ హెయిర్ రావటము ఇవి జరుగుతుంటాయి. డాక్టర్ని సంప్రదించి వాటికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోవచ్చు. అలాగనే వైట్ డిశ్చార్జ్, ఈ ఏజ్ వాళ్ళు కూడా వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్ చేస్తుంటారు. అయితే మంట కానీ బ్యాడ్ స్మెల్ కానీ రానప్పుడు దాని గురించి దిగులు పడిన అవసరం లేదు. అట్లాగనే ఎండోమెట్రియాసిస్, అలాగే నెలసరి కడుపు నొప్పి అనేది నార్మల్ అనేది వదిలేకుండా ఒక్కసారి పెల్విక్ స్కాన్ కానీ గైనిక్ కన్సల్టేషన్ తీసుకుని ఎండోమెట్రియాసిస్ అనేది టీనేజర్స్లో రావచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళకి రావచ్చు. సో అది రూల్ అవుట్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే టీనేజ్ నుంచి అంటే బిఫోర్ మ్యారేజ్ నుంచి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ యొక్క వ్యాక్సిన్ ఉంటుంది, హెచ్పివి వ్యాక్సిన్, క్యాన్సర్ సర్వీక్స్ని ప్రివెంట్ చేయడానికి దానికి డోసెస్ వేసుకుంటాం మంచిది. ఇది టీనేజ్ నుంచి మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు. కమింగ్ టు మిడిల్ ఏజ్ గ్రూప్ అంటే అరౌండ్ 30-40 ఇయర్స్ వచ్చాక కామన్గా వచ్చేవి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్. అంటే షార్ట్ సైకిల్స్ ఉంటుంది, ప్రొలాంగ్డ్ సైకిల్స్ అంటే లాంగ్ డేట్స్ అంటే ఎక్కువ రోజులు రక్తస్రావం జరగటం కానీ, ఆర్ డిలేడ్ సైకిల్స్ జరుగుతుంటాయి. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ కానీ అలాంటి కంప్లైంట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకని ఒక గైనిక్ ఎగ్జామినేషన్, ప్యాప్ స్మియర్, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్, అలాగే రొమ్ము పరీక్షలు, మ్యామోగ్రఫీ, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం మంచిది. ఇప్పుడు మధ్య వయసు దాటినాక ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే లేటర్ మిడిల్ ఏజెస్ 45 తర్వాత 50 ఇయర్స్, 60 ఇయర్స్ వాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చాలా ముఖ్యమైనవి. మెయిన్గా క్యాన్సర్ సర్విక్స్ టెస్ట్లు, ప్యాప్ స్మియర్, అట్లాగనే మ్యామోగ్రఫీ. అలాగే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాము. ముట్లు ఆగిపోయిన వాళ్ళల్లో బ్లీడింగ్ కనిపించడం అనేది కరెక్ట్ కాదు. దానికి సంబంధించిన టెస్ట్లు, స్కానింగ్లు చేయించుకోవాలి. ఓవేరియన్ క్యాన్సర్స్ అనేవి చాలా సైలెంట్గా లేటర్ స్టేజెస్ అంటే 3rd స్టేజ్కి వెళ్ళిపోయిన సందర్భాలు చూస్తుంటాము. అందుకని యాన్యువల్ గైనిక్ ఎగ్జామినేషన్ ఒక స్కాన్ తీయించుకుంటే ఎర్లీ డిటెక్షన్ చేయటం వలన క్యాన్సర్ని తొలి దశల్లోనే మనం కనిపెట్టి దానికి సరిపడే ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. ఓవరాల్గా ఎక్సర్సైజ్, డైట్ దే ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎనీ ఉమెన్స్ హెల్త్. ఇప్పుడు మనం కాల్షియం తీసుకోమని చెప్తుంటాము. అయితే కాల్షియంతో పాటు
ఎక్సర్సైజ్ రోజుకి 20 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయటం వలన మనం తీసుకున్న న్యూట్రియంట్స్ మన శరీరంలో గట్టిగా ఇమిడి బలం చేకూరుతాయి. అలాగే మధ్య వయసు వాళ్ళు, టీనేజర్స్ వాళ్ళలో మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్సర్సైజ్ చేస్తూ హెల్తీ డైట్ తింటుంటే వాటి యొక్క ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి.